ఫోటోఫీనా అనేది వీడియో ఫోటోగ్రాఫర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు అన్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని నడకుదురు గ్రామంలో గల కుసుమ ఫంక్షన్ హాల్లో ఫోటోఫీనా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కాకినాడ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సిగ్మా సంస్థల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు కాకినాడ రూరల్ నడుకుదురులో ఫోటోఫీనా నిర్వహించారు. కేవలం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు హాజరయ్యారు. తమ కెమెరాలో చిత్రీకరించిన వీడియోలు ఫోటోలను ప్రదర్శించారు. ఫోటోగ్రాఫర్ లేదా వీడియోగ్రాఫర్ ఒక మనిషిని ఎంత సుందరంగా చూపించవచ్చు, అదే మనిషిని అనాగరికంగా చూపించవచ్చు అన్నది స్పష్టంగా ఫోటోల ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ కమరు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లోనూ జరగాలని ఆకాంక్షించారు. ఫోటోల ద్వారా జీవన విధానాలు, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని వెల్లడించారు. ఈరోజు మేము ఆగస్టు 3, 4 తారీఖుల్లో ఫోటోఫీనా కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకినాడ జిల్లాలో జరుగుతున్న మొట్టమొదటి నేషనల్ లెవెల్ అదే ఎక్స్పో కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమానికి మా ఉభయ తూర్పుగోదావరి జిల్లాలే కాకుండా విజయనగరం నుంచి, విశాఖపట్నం, ఇలాగ హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్, ఎడిటర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం అంత విజయవంతంగా కూడా జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అనేక విలేజ్లకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లకి అందుబాటులో ఉండడం కోసం, తర్వాత ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఇటువంటి ఎక్స్పోలు చూడడం అంటే చాలా కష్టమైంది, తర్వాత వ్యయ ప్రయాసాలతో కూడింది. కాబట్టి మేము అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో మండల స్థాయిల నుంచి అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని ఆదరించి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు. వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిపించినటువంటి మొట్టమొదటి ఎక్స్పో కాకినాడలోనే ఈ 2 రోజులు దిగ్విజయంగా జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ ఎక్స్పోలో కూడా ఉచిత భోజనాల సదుపాయాలు ఎక్కడ కూడా పెట్టలేదు. ఇప్పటికొచ్చి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా 2 రోజులు కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఉచిత భోజన సదుపాయం కల్పించి వారి యొక్క మన్ననలు పొంది తగు ఆశీర్వాదాలు కూడా కాకినాడ జిల్లా అసోసియేషన్ తీసుకుందంటే అది మా యొక్క చేసినటువంటి కృషి. కాకినాడ మండలాల్లో అన్ని అసోసియేషన్ల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం.